ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియా చైనా బార్డర్లో ఏం జరుగుతుందో అని అందరికీ టెన్షన్ మొదలైంది. ఏప్రిల్ నుండి ఇండియా చైనా సరిహద్దుల్లోని లడఖ్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు యుద్ధానికి దారితీస్తున్నాయి. మరి ఇండియా చైనాకు యుద్ధం వస్తే ఏ దేశం గెలుస్తుంది? ఏ దేశాల ఆయుధాల సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నాయి? ఏ దేశం ఎక్కువ అణ్వాయుధాలను కలిగి ఉంది? యుద్ధం అనివార్యమైతే ఇండియాకు ఏ ఏ దేశాలు సాయం చేస్తాయి? యుద్ధంలో ఇండియా గెలిచే అవకాశాలు ఎంత శాతం ఎక్కువగా ఉన్నాయి? ఇలాంటి అనేక అంశాల గురించి ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకుందాం. కొన్ని దశాబ్దాల తర్వాత ఇరు దేశాల మధ్య మళ్ళీ ఇలాంటి యుద్ధ వాతావరణం నెలకొన్నది. 1962 ఇండియా చైనా యుద్ధం తర్వాత, అంటే దాదాపు 50 సంవత్సరాలుగా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇలా ఇండియా చైనా దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఇంతకుముందు 1962 ఇండియా చైనా యుద్ధం, 1967 నాథూలా చోలా ఘర్షణలు, 2017 డోక్లాం వివాదం. సో ఈ సంవత్సరాల్లో ఇండియాకు చైనాకు మధ్య ఇన్నిసార్లు ఘర్షణలు జరిగాయి. ఇక ఇప్పుడు ఇండియా చైనా దేశాల ఆయుధాలు, వాటి సామర్థ్యాల గురించి తెలుసుకుని తర్వాత ఏ దేశం గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఆర్మీ ఫోర్సెస్. ఇండియన్ మిలిటరీ 2.1 మిలియన్ల యాక్టివ్ ఫోర్స్ ఉండగా 1.1 మిలియన్ రిజర్వ్డ్ ఫోర్స్ ఉంది. చైనీస్ ఆర్మీ 2.3 మిలియన్ల యాక్టివ్ ఫోర్స్ ఉండగా 8.0 మిలియన్ రిజర్వ్డ్ ఫోర్స్ ఉంది. అంటే భారత్ కంటే చైనా ఆర్మీ ఫోర్స్ ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏంటంటే చైనా ఆర్థికంగా ఇండియా కంటే ముందుండడం. ఇండియన్ మిలిటరీ బడ్జెట్ $55.9 బిలియన్ ఖర్చు పెడుతూ ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. చైనీస్ మిలిటరీ బడ్జెట్ $228 బిలియన్ ఖర్చు పెడుతూ ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉంది. ల్యాండ్ ఫోర్స్. ఇండియాకు ల్యాండ్ ఫోర్స్ పరంగా చూస్తే అన్ని రకాల రాకెట్స్, ఫైటింగ్ వెహికల్స్, ఆర్టిలరీ అన్నీ కలుపుకొని మొత్తం 4,426 ఉన్నాయి. ఇక చైనా విషయానికి వస్తే మొత్తం ఆయుధాలు 7,760గా ఉన్నాయి. ఇక్కడ కూడా చైనా ఫోర్సే అధికంగా ఉంది. చైనా ఫోర్స్ని తట్టుకోవడం ఇండియాకు గట్టి సవాల్ లాంటిది. ఎయిర్ ఫోర్సెస్. ఇండియా చైనా దేశాలు హిమాలయ పర్వత భూభాగాలతో వేరు చేయబడ్డాయి కాబట్టి వైమానికంగా యుద్ధం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మరి వైమానిక దళంలో ఇండియన్ ఫోర్స్ చూస్తే సుకోయ్, మిగ్, మిరాజ్, తేజస్, ఆకాష్ లాంటి మొత్తం యుద్ధ విమానాల సంఖ్య 2,216. ఇక చైనా విషయానికి వస్తే జే, సు లాంటి ఆధునిక విమానాల సంఖ్య 4,182. ఇక్కడ చైనాకు ఎక్కువ సామర్థ్యంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఆయుధాల సంఖ్య ఎక్కువగా ఉంది. నేవీ ఫోర్స్. ఇండియా చైనా యుద్ధాలలో చాలా ముఖ్యమైనది నేవీ ఫోర్స్ వార్. రెండు దేశాలు కూడా బలమైన నావికా దళాలను కలిగి ఉన్నాయి. ఇండియాకు విక్రమాదిత్య, రాజ్పుత్, కోల్కతా, ఢిల్లీ, శివాలిక్ లాంటివి కలుపుకొని మొత్తం 214 జలాంతర్గాములు ఉన్నాయి. చైనాలో ఉన్న జలాంతర్గాములు అన్నీ కలిపి 780 ఉన్నాయి. అంటే నేవీ ఫోర్స్ పరంగా కూడా చైనానే అధిక ఫోర్స్ కలిగి ఉంది. న్యూక్లియర్ ఫోర్స్. ఇండియాకు గల న్యూక్లియర్ బాంబుల సంఖ్య 110, కానీ చైనా దగ్గర 250 న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. అణ్వాయుధాలతో గనక యుద్ధం చేయాల్సి వస్తే మాత్రం ఇండియాకు కొంచెం ప్రమాదం ఎక్కువే అని చెప్పాలి. అంతేకాదు థర్మోన్యూక్లియర్ బాంబులను తయారు చేయగల సోర్సెస్ కూడా చైనాకు చాలా ఉన్నాయి. చైనా క్షిపణులు ఇండియాను దాటి ఎక్కువ దూరం కూడా వెళ్ళగలవు. ఏ ఫోర్స్ పరంగా చూసినా చైనాకి ఎక్కువ ఆయుధాలు ఉన్నాయి. చైనా ఆయుధాల సామర్థ్యం ఎంత ఉన్నా చివరికి ఇండియాని గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇండియా గెలవడానికి గల 6 కారణాలను ఇప్పుడు మనం చూద్దాం. నంబర్ 1, మిత్రరాజ్యాలు. ఇండియాకు చైనాతో యుద్ధం వస్తే వెంటనే సాయం చేసే దేశం ఇజ్రాయెల్. తర్వాత రష్యా, జపాన్, అమెరికా, ఫ్రాన్స్లు మనకు సహాయం చేస్తాయి. కానీ చైనాకు మాత్రం కేవలం పాకిస్తాన్ మరియు ఉత్తర కొరియాలు మాత్రమే సహాయం చేస్తాయి. నంబర్ 2, ఇండియన్ సోల్జర్స్ కన్నా చైనీస్ సోల్జర్స్ ఎక్కువ. చైనీస్ సోల్జర్స్ ఇండియాలోకి ప్రవేశించాలంటే హిమాలయ పర్వతాలు దాటి రావాలి. ఈ హిమాలయాలు ఎక్కువ విస్తీర్ణ భాగం చైనాలోనే ఎక్కువగా ఉంది, కానీ ఇండియాలో చాలా తక్కువ. అంతేకాదు ఇండియన్ సోల్జర్స్కి పర్వత ప్రాంతాల్లో కూడా యుద్ధం చేయగల సైనిక శిక్షణ ఉంది.
చైనీస్ సోల్జర్స్కి ఎలాంటి శిక్షణ లేదు. టిబెట్ పీఠభూమిపై నుండి వచ్చే చైనా సైన్యాలకు K2, నందాదేవి, కాంచనగంగా వంటి శిఖరాలు సవాలు విసురుతాయి. వీటికి తోడు మన మౌంటైన్ వార్ఫేర్ బృందాలు అక్కడికి చేరడంతో చైనా ముందడుగు వేయడం కష్టసాధ్యం. మూడవది మలక్కా జలసంధి. మలక్కా జలసంధి అనేది ఇండియా చైనాల జల సరిహద్దు. ఇది ఇండియా మరియు పసిఫిక్ మహాసముద్రంను కలిపే గేటు అయిన మలక్కాకు ఎదురెదురుగా ఉంటాయి. ఈ సందర్భంలో భౌగోళికంగా ఇండియాకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఇండియాకు దగ్గరగా ఉన్నందున ఇండియన్ నేవీ ఫోర్స్ ముందుగా అక్కడకు చేరుకుని చైనీయులపై మెరుపుదాడి చేస్తుంది. ఎందుకంటే చైనా సోల్జర్స్ ఈ ములక్కా సరిహద్దుకు చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. సో చాలా దూరంలో ఉన్నప్పుడే మన వాళ్ళు అటాక్ చేస్తారన్నమాట. అంతేకాదు ఇండియన్ నేవీ ఫోర్స్, రాడార్ ఫోర్స్ క్షిపణులను రహస్యంగా నీటిలో ఉంచి కూడా దాడి చేస్తారు. నాలుగవది వైమానికంగా చైనా ఇండియాపై దాడి చేస్తే చైనాకు గల వైమానిక ఆయుధాలు అధిక సంఖ్యలో ఉండటం వలన ఇండియా ఓడిపోతుందని చాలామంది అనుకుంటారు. వాస్తవానికి ఇండియా కంటే చైనాకు ఎక్కువ వైమానిక క్షిపణులు ఉన్నమాట నిజమే. అయినప్పటికీ ఇండియా ఓడిపోదు. ఎందుకంటే చైనీస్ యుద్ధ విమానాలు ల్యాండ్ అవ్వడానికి ఇండియా చైనా సరిహద్దుకు దగ్గరలో చైనా భూభాగంలో విమానాలు ల్యాండ్ అయ్యే ప్లేసెస్ 6 మాత్రమే ఉన్నాయి. సో కేవలం 6 యుద్ధ విమానాలను ఎదుర్కోవడం మన ఇండియాకు పెద్ద కష్టమేం కాదు. ఐదవది మన ఇండియన్ ఆర్మీకి యుద్ధం చేసిన అనుభవం ఉండడం, చైనా సైనికులకు ఎలాంటి అనుభవం లేకపోవడం కలిసి వచ్చే అంశం. అంతేకాదు ఇండియన్ ఆర్మీ ఫోర్స్కి గెరిల్లా యుద్ధ తంత్రాల్లో ఆరితేరారు. ఇది కూడా మరొక ప్లస్. ఆరవది ఇక చివరగా యుద్ధం అణ్వాయుధాలతో అయితే వేలాది సంవత్సరాల నాటి 2 గొప్ప నాగరికతలు తిరిగి మార్చలేని విధంగా నాశనమవుతాయి. 2 దేశాలు కూడా అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. నిజానికి ఏ 2 దేశాల మధ్య అయినా యుద్ధం అనివార్యమైతే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకోవు. ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపే పరిస్థితులను కల్పిస్తుంది. అప్పటికీ కూడా ఏ దేశం వెనక్కి తగ్గకపోతే కొన్ని దేశాలు ఇండియా వైపు, మరికొన్ని దేశాలు చైనా వైపు నిలబడి యుద్ధం చేస్తాయి. ఏది ఏమైనా యుద్ధం జరిగితే గనక చైనా కంటే ఇండియానే ఆర్థికంగా చాలా నష్టపోతుంది. మనం చైనాను దెబ్బతీయాలంటే చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలి. మన దేశ వస్తువుల వాడకాన్ని ఎంకరేజ్ చేయాలి. దీనివలన చైనాను ఆర్థికంగా దెబ్బతీయవచ్చు. అంతేకాకుండా రాజకీయంగా ఇతర దేశాల సాయంతో చైనాను మరింత దిగజార్చాలి. ఇండియా పవర్ ఏంటో చూపించాలి. ఏది ఏమైనా యుద్ధం రాకూడదని అందరం కోరుకుందాం. జై భారత్.